ప్రపంచంలోని పలు దేశాలకు యుద్ధ సమయంలో ఎంతో కీలకమైన సొంత గగనతల రక్షణ వ్యవస్థలున్నాయి. ఒక దేశ గగనతలాన్ని ఫైటర్ జెట్స్, మిసైల్స్, డ్రోన్స్ ఇంకా వైమానిక దాడుల నుంచి రక్షించేదే ఈ ఎయిర్ డిఫెన్స్ సిస్టమ్. వైమానిక దాడుల నుంచి సైనిక స్థావరాలు, జనావాసాలు, కీలక నిర్మాణాల రక్షణే ఎయిర్ డిఫెన్స్ సిస్టమ్ ముఖ్య ఉద్దేశం. ఈ వ్యవస్థలో ఉండే రాడార్లు, సెన్సార్లు శత్రువుల విమానాలు, డ్రోన్లు, మిసైళ్లను గుర్తించి ఆ డేటాను కమాండ్ అండ్ కంట్రోల్ సెంటర్ కి పంపిస్తాయి. ఆ డేటా ప్రకారం ఎయిర్ డిఫెన్స్ సిస్టమ్ లో ఉండే మిసైల్స్, గన్ సిస్టమ్స్ ఆకాశ మార్గంలో వచ్చే ప్రమాదాన్ని గుర్తించి నిరోధిస్తాయి. ఈ ఎయిర్ డిఫెన్స్ సిస్టమ్ ను ఒకచోటే ఉంచొచ్చు లేదా వివిధ కీలక ప్రాంతాల్లో మోహరించొచ్చు. యుద్ధ భూమిలో చిన్న డ్రోన్ల నుంచి బాలిస్టిక్ మిసైల్స్ ని సైతం అడ్డుకునే సామర్థ్యం ఈ మొబైల్ యూనిట్లకు ఉంటుంది. ఇప్పుడు భారత్, పాకిస్తాన్తో పాటు అగ్రదేశాల దగ్గరున్న ఎయిర్ డిఫెన్స్ సిస్టమ్స్ గురించి, వాటి సామర్థ్యం గురించి తెలుసుకుందాం. మొదటగా అమెరికన్ ఎయిర్ డిఫెన్స్ సిస్టమ్ గురించి తెలుసుకుందాం. అమెరికా దగ్గర 170 కిలోమీటర్ల పరిధి వరకు పనిచేయగల MIM-104 పేట్రియాట్ ఎయిర్ డిఫెన్స్ సిస్టమ్స్ ఉన్నాయి. ఇంకా అమెరికా, జర్మనీ, ఇటలీ దగ్గర MEA డిఫెన్స్ సిస్టమ్ కూడా ఉంది. అంతేకాకుండా అమెరికా తన భాగస్వామ్య దేశాలైన సౌత్ కొరియా, గయామ్, హైతీతో పాటు ఇంకొన్ని దేశాల రక్షణ కోసం 150 కిలోమీటర్ల ఎత్తులో 200 కిలోమీటర్ల దూరం వరకు దాడి చేయగల టెర్మినల్ హై ఆల్టిట్యూడ్ ఏరియా డిఫెన్స్ మిసైల్ సిస్టమ్ థాడ్ ను మోహరించింది. ఇప్పుడు కొత్తగా అమెరికా ఇజ్రాయెల్ 2011 నుంచి రాకెట్ దాడులను తిప్పికొట్టేందుకు ఉపయోగిస్తున్న ఐరన్ డోమ్ స్ఫూర్తితో ధ్వని వేగం, అంతరిక్షం నుంచి కూడా ఆయుధాలు ప్రయోగించగల ఫ్రాక్షనల్ ఆర్బిటల్ బొంబార్డ్మెంట్ సిస్టమ్స్ కంటే వేగంగా తన స్థానాన్ని మార్చుకోగల హైపర్సోనిక్ ఆయుధాల నుంచి కూడా రక్షణ కల్పించగల అమెరికా అంతటినీ కాపాడేంత పెద్దదైన గోల్డెన్ డోమ్ ఎయిర్ డిఫెన్స్ సిస్టమ్ ను రూపొందిస్తోంది. ఈ వ్యవస్థ దాడులను నిలువరించేందుకు అవసరమైన సెన్సార్లు, ఇంటర్సెప్టర్లను అంతరిక్షంలో, భూమిలో, సముద్రంలో కూడా కలిగి ఉంటుంది. బాలిస్టిక్ క్రూయిజ్ మిసైల్స్ తో పాటు నెక్స్ట్ జనరేషన్ వైమానిక దాడుల నుంచి అమెరికాను కాపాడగల ఈ గోల్డెన్ డోమ్ కి $175 బిలియన్ ఖర్చవుతుంది. ఆల్రెడీ ట్రంప్ $25 బిలియన్ అడ్వాన్స్ గా దీనికి కేటాయించారు. ఇప్పుడు చైనా, పాకిస్తాన్ల ఎయిర్ డిఫెన్స్ సిస్టమ్ గురించి తెలుసుకుందాం. చైనా అభివృద్ధి చేసి ఉపయోగించే HQ-9, HQ-16, FN-16 ఎయిర్ డిఫెన్స్ వ్యవస్థల్లో HQ-9 నే పాకిస్తాన్ 2021 నుంచి తన గగనతల రక్షణ కోసం వినియోగిస్తోంది. ఇది రష్యన్ S-300 కి సమానమని చెప్తున్నప్పటికీ ఇటీవల పెహల్గాం ఉగ్రదాడి తర్వాత జరిగిన పాకిస్తాన్, భారత్ సంఘర్షణలో ఈ చైనా తయారీ HQ-9 సరిగ్గా పనిచేయలేదని ప్రూవ్ అయింది. ఇండియన్ ఎయిర్ డిఫెన్స్ సిస్టమ్ S-400 రష్యా నుంచి భారత్ $5.43 బిలియన్ విలువైన S-400 ఎయిర్ డిఫెన్స్ సిస్టమ్ ను కొనుగోలు చేసేందుకు 2018లో ఒప్పందం చేసుకుంది. రష్యన్, ఇజ్రాయెల్ స్వదేశీ పరిజ్ఞానం కలయికతో తయారైన S-400 అమెరికన్ పేట్రియాట్ మిసైల్ ఎయిర్ డిఫెన్స్ సిస్టమ్ తో సమానమైనది. ఇండియన్ ఆర్మీ సుదర్శన చక్రంగా పిలుస్తున్న ఈ S-400 ను 5 నుంచి 10 నిమిషాల్లో సిద్ధం చేసి ఎటైనా తీసుకెళ్లొచ్చు. 400 కిలోమీటర్ల పరిధి కలిగిన ఈ S-400 ఉక్రెయిన్ పై రష్యా యుద్ధంలో, ఇటీవలి భారత్-పాక్ సంఘర్షణలో సమర్థవంతంగా పనిచేసింది. ఇకపోతే ఇజ్రాయెల్ ఐరన్ డోమ్. ఇజ్రాయెల్ $1 మిలియన్ ఖర్చు చేసి నిర్మించిన రక్షణ వ్యవస్థ ఐరన్ డోమ్ మిసైల్ డిఫెన్స్ సిస్టమ్. ఈ వ్యవస్థలో అమర్చిన రాడార్ తన వైపు వస్తున్న రాకెట్ లేదా క్షిపణిని గుర్తించి జనావాసాలపై పడకుండా గాలిలోనే కూల్చేస్తుంది. ఎలాంటి వాతావరణంలోనైనా పనిచేసే ఈ వ్యవస్థను ఒకే ప్రాంతంలో శాశ్వతంగా ఏర్పాటు చేయొచ్చు లేదా అవసరమైన చోటుకు తరలించొచ్చు. ఇరాన్ దాడుల సమయంలో, హమాస్ తో యుద్ధ సమయంలో ఇజ్రాయెల్ ఐరన్ డోమ్ సిస్టమ్ ఆయా దేశాలు ప్రయోగించిన డ్రోన్లు, రాకెట్లు, మిసైళ్లను సమర్థవంతంగా భూమికి చేరకుండానే ధ్వంసం చేసింది. ఈ ఐరన్ డోమ్ డిఫెన్స్ సిస్టమ్ యూనిట్లు ఇజ్రాయెల్ వ్యాప్తంగా ఉన్నాయి. ప్రతి యూనిట్ లో 3 నుంచి 4 లాంచ్ వెహికల్స్, 20 ఇంటర్సెప్టార్ మిసైల్స్ ఉంటాయి. ఇది కాక ఇజ్రాయెల్ దగ్గర 70 కిలోమీటర్ల నుంచి 300 కిలోమీటర్ల పరిధి కలిగిన డేవిడ్ స్లింగ్ అనే ఎయిర్ డిఫెన్స్ సిస్టమ్ కూడా ఉంది. ఈ సాంకేతికత హమాస్, ఇరాన్ ప్రయోగించిన రాకెట్లను మధ్యలోనే పేల్చివేసి 90% సక్సెస్ అయ్యింది.
ఇకపోతే భారత్ స్వదేశీ సాంకేతికతతో తయారు చేసిందే ఆకాష్ తీర్ ఎయిర్ డిఫెన్స్ సిస్టమ్. ఇది ఆటోమేటెడ్ ఎయిర్ డిఫెన్స్ కంట్రోల్ అండ్ రిపోర్టింగ్ సిస్టమ్. ఇది శత్రువుల విమానాలు, డ్రోన్లు, క్షిపణులు, ప్రపంచంలోని మరి ఏ ఇతర ఆయుధాన్నైనా అత్యధిక వేగంతో గుర్తించి ట్రాక్ చేసి ఆ దాడిని అడ్డుకుంటుంది. ఆకాష్ తీర్ వ్యవస్థలో C4ISR అంటే కమాండ్, కంట్రోల్, కమ్యూనికేషన్, కంప్యూటర్, ఇంటెలిజెన్స్, సర్వేలెన్స్, రికగ్నెన్స్ అనే ఫ్రేమ్ వర్క్ ఉంటుంది. ఇందులో అమర్చిన సెన్సార్లలో టాక్టికల్ కంట్రోల్ రాడార్ రిపోర్టర్, 3D టాక్టికల్ కంట్రోల్ రాడార్, లో లెవెల్ లైట్ వెయిట్ రాడార్, ఆకాష్ వెపన్ సిస్టమ్ రాడార్లు ఉంటాయి. ఈ వ్యవస్థను సులభంగా ఎక్కడికైనా తీసుకెళ్లొచ్చు. ఇది ఇటీవలి భారత్ పాకిస్తాన్ సంఘర్షణలో పాకిస్తాన్ మిస్సైళ్లు, డ్రోన్లను సమర్థంగా తిప్పికొట్టింది. భవిష్యత్తులో రాబోయే ఇలాంటి మరిన్ని మంచి వీడియోల కోసం దయచేసి సబ్స్క్రైబ్ చేయండి, షేర్ చేయండి, లైక్ చేయండి, కామెంట్ చేయండి.